బాప్తీసం రోజు ఒక తీర్మానం తీసుకున్నా, బైబిల్ చదువుతాను. బైబిల్ను నీకు ఇచ్చాం, ఎంతగా బైబిల్ని చదువుతున్నావు? బైబిల్ కొనడం కాదు, బైబిల్ కలిగి ఉండడం కాదు, బైబిల్ నీకు ఆహారమైందా? ఆహారమైందా? ఆహారం కాకపోతే ఆత్మీయంగా యూ విల్ బి వెరీ వీక్, చాలా బలహీనంగా ఉంటావు. దే విల్ ఈజీలీ కెన్ అటాక్ యూ. దేవుని బిడ్డలారా, మూడవదిగా ఈ వాక్యము ఎలాంటి వాక్యం? ఈ వాక్యం యొక్క ఖరీదెంత? ఆహారానికి ఖరీదు అంటారు కదా, ఇందాక నేను చెప్పాను. ఆ రాగి ముద్దకు ఆ చికెన్ 5 స్టార్ హోటల్లో చేసినందుకు ఎంత ఖరీదు? మరి దేవుని యొక్క వాక్యం యొక్క ఖరీదు ఎంత? ఇది ఆహారం అయితే ఖరీదు ఉండాలి కదా, మరి ఎంత ఖరీదు? దీని గుండా ఏం జరుగుతుంది? యోహాను సువార్త 6వ అధ్యాయం 26, 27 వచనం. యేసు, మీరు సూచనలను చూచుట వలన కాదు కానీ రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలననే నన్ను వెదుకుచున్నారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడు కానీ నిత్య జీవము కలుగచేయు అక్షయమైన ఆహారము కొరకే కష్టపడుడి. మనుష్య కుమారుడు దాన్ని మీకు ఇచ్చును. ఇందుకై తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడని చెప్పాను. ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని గురించి యేసుప్రభు ఏమంటాడు తెలుసా? క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడి కానీ నిత్య జీవము కలుగజేయు అక్షయమైన ఆహారం. ఎంత స్టార్ హోటల్లో చేసినా ఈరోజు తయారు చేసిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టి 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 ఒక 5 రోజులు, వారం రోజులు, ఆ తర్వాత ఏమైపోతుంది? చెడిపోతుంది. అందుకే ప్రభుత్వం ఏం చేసింది తెలుసా? హోటల్స్ తనిఖీ చేయడానికి ఒక డిపార్ట్మెంట్ అని పెట్టింది. వాళ్ళు హోటల్స్ వచ్చి తనిఖీ చేస్తారు. ఈ ఆహారం ఎప్పుడుది ఈ చికెన్ ఎప్పుడుది, ఈ దినుసులు ఎప్పుడువి అని చెక్ చేస్తారు. ఎందుకంటే ఈ పాత ఆహారం అయితే అది కల్తీ ఆహారం అయిపోతుంది, నీ జీవితానికి అది కీడు కలగజేస్తుంది. దేవుని యొక్క వాక్యం అంట క్షయమైనటువంటి ఆహారం కాదు, అంటే నాశనమైపోయి చెడిపోయే ఆహారం కాదు. బైబిల్లో వ్రాయబడింది నిత్య జీవము కలుగు అక్షయమైన ఆహారము కొరకే. ఏం చర్చికి రావడం లేదు? కొంచెం దూరమైందన్న. చర్చిలోకి వచ్చి వాక్యం వినడం కష్టమవుతుంది. ఎందుకు తెలుసా? సాతాను అంటే అంత దూరం ఎందుకు, వాక్యం లేదు, పక్కనే చర్చి ఉంటుంది, అయినా పర్లేదులే, ఆడికి పోతే వాక్యం ఉంటుంది కానీ చాలా దూరం, అది ఆటో పెట్టుకోవాలి, అది ఇది కష్టమవుతుంది. అక్షయమైన ఆహారం కొరకు కష్టపడుడి. వాక్యం ఎక్కడ దొరుకుతుందో అక్కడ నువ్వు ఉండడం, నీ యొక్క ఆత్మీయ జీవితాన్ని నువ్వు కట్టుకోవడమే, నీ కుటుంబ జీవితాన్ని నువ్వు కట్టుకోవడమే. దేవుడు అంటాడు, నా యొక్క ఆహారం తినవాడు. ఆహారం ఉదయం టిఫిన్ తిన్నారు కాబట్టి ఇక్కడికి వచ్చారు, లేదా మధ్యాహ్నం తింటారు కాబట్టి మళ్ళీ సాయంత్రం ఎక్కడికైనా వెళ్తారు. కానీ ఆహారం, వాక్యం అనే ఆహారం తీసుకుంటే ఎక్కడికి పోతామంటే బైబిల్లో ఉంటుంది నిత్య జీవం. ఈ వాక్యాన్ని తీసుకునేటువంటి వ్యక్తి ఎంత స్ట్రాంగ్గా ఉంటాడంటే భూలోకముగా స్ట్రాంగ్గానే ఉంటాడు. అతని జీవితంలో పరలోకానికి వాక్యం తీసుకొని వెళ్తుంది. నీ ఆహారము ఒక స్థలం నుంచి ఇంకొక స్థలానికి నడిపిస్తుంది, కానీ దేవుని యొక్క వాక్యం అనే ఆహారం ఇట్ విల్ టేక్ యూ స్ట్రైట్ అవే ఇంటు హెవెన్. పరలోకానికి తీసుకొని వెళ్తుంది. అందుకే దేవుడు అంటాడు, క్షయమైన ఆహారం కొరకు కష్టపడకుడి. ఏ వాక్యం కొరకు? అక్షయమైన వాక్యం అనే ఆహారం కొరకు కష్టపడుడి. ఈ వాక్యాన్ని కష్టపడి మనం సంపాదించుకోవాలి. 2015 నవంబర్ 1వ తారీఖున పరిచర్యకు వచ్చిన తర్వాత దేవుని దగ్గర ఒక తీర్మానం చేసుకున్నాను. ఏంటి ఆ తీర్మానం తెలుసా? ప్రభువా, నీ వాక్యము శక్తి కలిగింది కాబట్టి ఎప్పుడైనా ఒక ఇంటిలో మీటింగ్ కానీ, ఒక గ్రామంలో మీటింగ్ కానీ, చర్చిలో మీటింగ్ కానీ, అది స్త్రీల కూడిక కానీ, పురుషుల సహవాసం కానీ, చెప్పిన వాక్యం చెప్పకుండా నాకు సందేశాలు ప్రభువా. దేవునికి స్తోత్రం. ప్రతి వారం ఉదయకాలం అంతట్లో కూడా 6 సందేశాలు ఇస్తాను. యవనస్తుల మీటింగ్లో 7వ సందేశం, ఆదివారం 3 సందేశాలు, 10 సందేశాలు. వారానికి మినిమం 10 సందేశాలు నేను ఇస్తాను. ఎక్కడి నుంచి? అందరి దగ్గర ఉన్న బైబిల్లో నుంచే. ఎందుకు? నాకు తెలుసు ఈ వాక్యములో ఎంతో శక్తి ఉంది. ఈ వాక్యం దగ్గర నువ్వు కూర్చుంటే ఈ వాక్యం నీతో మాట్లాడుతుంది, నీ జీవితాన్ని సరిచేస్తుంది. ఈరోజు దేవుడు అంటున్నాడు, దేర్ ఈస్ ఎ వాల్యూ ఫర్ దిస్ వర్డ్. ఈ వాక్యం యొక్క విలువ ఏంటి తెలుసా? క్షయమైంది కాదు, నిత్య జీవాన్ని నీకు ఇచ్చే శక్తి కలిగిన వాక్యం. ఇదేం బియ్యం అంటే బాస్మతి బియ్యము 386 అనే నంబర్ కలిగిన బాస్మతి బియ్యము కిలో ఎంత తెలుసా? 108 రూపాయలు. ఇవి సబ్జెక్ట్ కరెక్షన్, నాకు తెలియదు, ఊరికి అందాజుగా చెప్తున్నా. 108 రూపాయలు. లేదా
లేదా ఇంకొక బియ్యం మీరు ఏదో తీసుకుంటే ఇంకా మీకు తెలుసు అది ఎంత ఉంటుంది. కానీ ఈ బియ్యం కిలో ఎంత తెలుసా? 600. 1 కిలో బియ్యం 13,000 రూపాయలు. ఎవరన్నా స్తుతికుడిగా పెడితే ఈ బియ్యంతో పెట్టాలా? ఏం బియ్యం ఇది? జపాన్లో తయారు చేయబడిన బియ్యం ఇది. ఎందుకు దీనికి ఇంత విలువ? దీనికి 13,000 రూపాయలు కేజీకి ఎందుకు పెట్టాలి? మనకు కనిపిస్తుంది 13,000 రూపాయలకు మనం ఇంట్లో ఎన్ని మూటలు తెచ్చుకోవచ్చు కదా, పేర్చొచ్చు ఇట్లా మూటలు 13,000 రూపాయలు. వాళ్ళ వేస్ట్ క్యాండిడేట్లు 1 కిలో బియ్యం 13,000 రూపాయలు కొనుక్కున్నారా అని అనిపిస్తుంది కదా. ఎందుకు అనిపిస్తుంది అంటే దాని విలువ తెలియదు. దీని విలువ ఏంటి తెలుసా? ఈ బియ్యము మామూలు బియ్యం కంటే ఎక్కువ ఫైబర్ ఉంటుంది. ఇవన్నీ వద్దులేండి, ఒకటి చెప్తాను. మనిషికి ఈ దినాన ఎక్కువగా ఏముంది తెలుసా? ఒత్తిడి. పనిలో ఒత్తిడి ఉంటుంది, టెన్షన్ అయిపోతుంటుంది. టెన్షన్ తట్టుకోలేం. అమ్మా ఏమవుతుందో, ఏం జరుగుతుందో ఏమో. ఈ బియ్యం తింటే అంట ఆ టెన్షన్ పోతుందంట. బియ్యాన్ని వండుకొని తింటే, అంటే భార్య తిట్టింది అనుకో గమ్మున ఉంటాడు. ఎందుకు తెలుసా? ఏం టెన్షన్. ఈ బియ్యంలో ఆ లక్షణం ఉంటుందంట. భర్త తిట్టారనుకో మేడం చాలా కూల్గా ఉంటుంది. ఎందుకు తెలుసా? ఈ బియ్యంలో అలాంటి లక్షణం ఉంటుందంట. అందుకు ఈ బియ్యానికి 13,000 రూపాయలు, కిలో 13,000 రూపాయలు. ఇంకా బియ్యంలో ఉండేటువంటి లక్షణం ఏంటి తెలుసా? ఈ బియ్యం తినే వాళ్ళకు క్యాన్సర్ వ్యాధి వచ్చే ఛాన్సే లేదంట. క్యాన్సర్ను అడ్డుకుంటుంది కాబట్టి ఆ బియ్యానికి ఎంత విలువ? 13,000 రూపాయలు. ఇంకా దీంట్లో సహజంగా ఏ బియ్యములో లేనటువంటి ఒక క్వాలిటీ దీంట్లో ఉంది. రోగ నిరోధక శక్తి బ్రహ్మాండంగా వస్తుంది. ఈ అన్నం తింటే షుగర్ పెరగదు. ఈ అన్నం తింటే షుగర్ రాకుండా నిరోధించేటువంటి శక్తి దీంట్లో ఉంటుందంట. అందుకు దీనికి కిలో 13,000 రూపాయలు. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, ఈ ఆహారం తిన్నా ప్లేట్లో పెట్టుకొని తింటే మరుసటి రోజుకు కడుపు ఆకలి అవుతుంది. ఎందుకు? ఇది క్షయమైన ఆహారం. ఇది పరలోకాన్ని తీసుకెళ్ళదు. ఇది వాగ్దానంగా నీకు పనిచేయదు. ఈ యొక్క బియ్యం నీ జీవితంలో నిన్ను ఆదరించదు, బలపరచదు. కానీ దేవుని యొక్క వాక్యాన్ని గురించి దేవుడు అంటున్నాడు, క్షయమైన ఆహారం కొరకు కష్టపడకుడి. జపాన్ వాళ్ళు దీన్ని తయారు చేశారు. దీన్ని క్రాస్ బ్రీడ్ చేసి దీన్ని తయారు చేశారండి. కొత్త వంగడంగా తయారు చేశారు. దీన్ని తయారు చేసి వాళ్ళు లోకల్లోకి తీసుకొచ్చారు. అందుకే వాళ్ళంట దీంట్లో ఎన్ని మినరల్స్ ఉన్నాయి, క్యాన్సర్ను నిరోధించే శక్తి ఉంది, అది ఉంది, ఇది ఉంది. కాబట్టి ఇది కిలో 13,000 రూపాయలు. 13,000 బియ్యం, అన్నం కాదు, బియ్యం. దేవుని బిడ్డలారా, కానీ ఈ బియ్యం తింటే నిత్యరాజ్యం ఉండదు. ఈ బియ్యం తింటే అది క్షయమైన ఆహారం. కానీ దేవుడు అంటున్నాడు, ఈ వాక్యమును చూసారా? ఈ వాక్యమును ఎందుకు ఆహారంగా తీసుకోవాలంటే ఇది క్షయమైపోయేటువంటి ఆహారం కాదు. ఈ వాక్యమును బట్టి నీ జీవితాల్లో గొప్ప కార్యాలు జరుగుతాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సందేశం అయిన తర్వాత ఒక అద్భుతమైన సాక్ష్యాన్ని, ఒక కుటుంబంలో దేవుడు జరిగించే ఎన్నో అద్భుతాలు మనం వినబోతున్నాం. ఎందుకు తెలుసా? వెన్ వి క్లెయిమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, వాక్యాన్ని ఎప్పుడైతే మనము దాన్ని తీసుకుంటామో, దాన్ని ఉపయోగిస్తామో, దాన్ని మన జీవితాల్లో అన్వయించుకుంటామో, దానికి లోబడతామో, అప్పుడే దేవుని యొక్క కార్యాలు మనం చూడగలం. అన్నం చేయలేని కార్యం, ఈ యొక్క రైస్ చేయలేని కార్యం దేవుని వాక్యం చేయగలదు. దేవుని వాక్యమే ఒక వ్యక్తిని పరలోకానికి తీసుకొని వెళ్ళగలదు. అందుకే ఎంతగా నువ్వు చదివితే అంతగా దేవుని యొక్క వాక్యం నిన్ను పరిశుద్ధపరుస్తుంది, పవిత్రపరుస్తుంది, రాకడలో ఎత్తబడే వ్యక్తిగా నిన్ను చేయడం ప్రారంభిస్తుంది. దేవుని బిడ్డలారా, మరి దేవుడు ఏమన్నాడు? దీన్ని ఏం చేయాలంట? ఇప్పుడు చూద్దాం. ఎహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయం. దీన్ని ఏం చేయాలనో కూడా చెప్పేశాడు మనకు దేవుడు. 3వ అధ్యాయం 3వ వచనం. ఎహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం. నరపుత్రుడా, నేను ఇచ్చుచున్న ఈ గ్రంథమును ఆహారముగా తీసుకొని దానితో నీ కడుపు నింపుకొనమని నాతో సెలవీయగా నేను దాన్ని భక్షించి తిని అది నా నోటికి తేనె వలె మధురముగా ఉండెను. నాతో సెలవీయగా నేను దానిని ఏం చేశాడంట? భక్షించి తిని. పదం కరెక్టేనా? మీ ఇంటికి నేను వచ్చాను అనుకో, ఏం తిన్నా అట్లా భక్షిస్తున్నావు అంటారా? ఏమంటారు మీరు? తింటున్నాం అంటారు. భక్షించడం ఎవరికి ఉపయోగిస్తాం? పశువుకు ఉపయోగిస్తాం. సింహము ఆ గొర్రెను భక్షించింది. మనిషికి ఉపయోగించాం ఆ పదం. కానీ ఎహెజ్కేలు అంటున్నాడు, నాతో సెలవీయగా నేను దానిని తిన్నాను కాదు, భక్షించి తిని.
అంటే యెహెజ్కేలుతో ఎప్పుడైతే దేవుడు, నా కుమారుడా, ఈ గ్రంథమును ఆహారముగా తీసుకొని దానితో నీ కడుపు నింపుకొనమని దేవుడు చెప్పాడో, ప్రభువా కొంచెం స్పూన్తో తింటా ప్రభా, ఎప్పుడు అలవాట్లేదు, కొంచెం. సింహము తన పంజా వేసి ఆ పశువును కొడితే ఆ యొక్క బలానికి ఎంత వస్తుందో మొత్తం తీసుకుంటుంది. అందుకే మనకు ప్లేట్ మీల్ ఉంటుంది, సింహానికి ప్లేట్ ఉండదు, కండ విసిరేస్తారు. ఎందుకు తెలుసా? అది భక్షిస్తుంది. ఈరోజు దేవుడు అంటున్నాడు, వాక్యాన్ని చౌ చదవకు, వాక్యాన్ని చదివినట్టుగా బిల్డప్ ఇయ్యకు. వాక్యాన్ని నువ్వు ఎలా చదవాలి అంటే భక్షించు. టేక్ మచ్ క్వాంటిటీ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యాన్ని ఎంత తీసుకుంటావో, ఎంత చదువుతావో చదవడం ప్రారంభించు. దేవుని బిడ్డలారా, బైబిల్ చదవనే వాళ్ళ బైబిల్ ఎట్లా ఉంటుంది? పలపలా అంటుంది, అంతేనా? పేపర్లు అతుక్కుంటాయి. ఫస్ట్ టైం బైబిల్ తీసారనుకో, శబ్దం వచ్చిందంటే, నీ పక్కన శబ్దం వచ్చిందంటే మన బ్రదర్ ఎవరు? బైబిల్ భక్షించలా, బైబిల్ను తెరవను కూడా తెరవలా. భక్షించడం వేరు, తెరవను కూడా తెరవలా. నీకు ఎన్ని పనులన్నా ఉండి నీ పనులు నిన్ను పరలోకానికి తీసుకెళ్ళవు, వాక్యమే నిన్ను పరలోకానికి అక్షయమైన ఆహారం నిత్య జీవానికి నిన్ను తీసుకొని వెళ్తుంది. ఇఫ్ యు ఆర్ నాట్ గివింగ్ మచ్ టైమ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యానికి విలువనివ్వకపోతే నీ జీవితంలో ఆశీర్వాదం అనేటువంటిది కలగదు. 3 రకాలైన తేనెటీగలు ఉంటాయి, జాగ్రత్తగా వినండి. మొదటిది రాణి తేనెటీగ, పేరు కాదు, రాణి తేనెటీగ. రెండవది పని చేసేటువంటి కూలి తేనెటీగ. మూడవది డ్రోన్ తేనెటీగ. ఇందాకేమో ఆహారం అన్నావు, బియ్యం చూపించావు, ఇప్పుడు నేను తేనెటీగ చూపిస్తున్నావు. పాయింట్కి వస్తా. 3 ఉన్నాయి ఈడ, 3 తేనెటీగలే. కానీ విచిత్రం ఏంటి తెలుసా? రాణి తేనెటీగ 7 సంవత్సరాలు బతుకుతుంది. 7 సంవత్సరాలు బతుకుతుంది. మిగిలినవన్నీ కొన్ని నెలలు బతుకుతుంది. రాణి తేనెటీగ ఒకటి 7 సంవత్సరాలు బతుకుతుంది, 7 full years. మనం తినం. కానీ నార్త్ ఈస్టర్న్ కంట్రీస్కి మీరు వెళ్తే వాళ్ళు తేనెటీగలతో ఆహారం చేస్తారు. తేనెటీగలతో. నేను ఒక దైవ సేవకుని అడిగా, మీ లైఫ్లో మీరు తిన్నటువంటి కాస్ట్లీ ఫుడ్ ఏది అని అడిగితే అన్నాడు తేనెటీగ అన్నాడు. తేనెటీగనా? తేనెటీగ మేము తరుముతామే, నువ్వేం తిన్నావు అని అడిగితే ఆయన ఏమన్నా అంటే, రాణి తేనెటీగతో ఒక డిష్ చేశారు, దట్ ఈస్ అ వెరీ కాస్ట్లీ అండ్ స్పెషల్. ఆ తేనెటీగ దొరకడం కష్టం, రాణి తేనెటీగ. ఈ రాణి తేనెటీగకు ఎందుకు అన్ని సంవత్సరాలు బతుకుతుంది? ఎందుకు అంత ఖరీదు? దేవుని బిడ్డలారా, ఒక తేనె తెట్ట ఉంటుంది కదా, తేనె తెట్ట కదా అన్నది, తేనె తెట్ట ఉంటుంది కదా, ఆ తేనె తెట్టలో ఒక్కటే రాణి ఈగ ఉంటుంది, మిగిలినవి ఈగలు ఉంటాయి. కూలి ఈగలు, డ్రోన్ ఈగలు. డ్రోన్ ఈగలు అంటే మగ ఈగలు ఎన్నైనా ఉంటాయి, కానీ రాణి ఈగ ఒకటే ఉంటుంది. రాణి ఈగకు ఉండేటువంటి లక్షణం ఏంటంటే, రెండవ రాణి ఈగ వచ్చిందంటే చంపేస్తుంది, అది బతకనీదు. మీరు అడగొచ్చు, రాణి ఈగ ఎందుకంటే, రాణి ఈగకు ఉండే లక్షణం అది అంతే. ఒక్క తేనెటీగ, రాణి తేనెటీగ ఒక గూడుకు ఒకటే ఉంటుంది, మిగతాది వచ్చిందంటే చంపి పడేస్తుంది. అది యుద్ధం జరుగుతుంది, ఏదో ఒకటి బతుకుతుంది. సో రాణి తేనెటీగ ఎప్పటికీ ఒకటే ఉంటుంది. ఈ రాణి తేనెటీగకు ఉండేటువంటి లక్షణం ఏంటంటే, అన్నిటికంటే ఎక్కువగా ఇది తిండి తింటుంది. ఈ ఒక్క రాణి ఈగ ఎన్ని గుడ్లు పెడతా తెలుసా అండి? ఎన్ని గుడ్లు పెడతా తెలుసా? కనీసం 2-3 రోజులకు ఒకసారి 2000 గుడ్లు పెడుతుంది. అది 2000 గుడ్లు పెడుతుంది. ఎందుకు 2000 గుడ్లు పెడుతుంది అంటే, అంత ఆహారం తింటుంది. ఎందుకు ఈ భాగాన్ని చెప్తున్నానంటే, ఈ రాణి తేనెటీగ ఎందుకు 7 సంవత్సరాలు బతుకుతుందంటే, ఇట్ ఈస్ డిపెండ్స్ అపాన్ ఇట్స్ ఫుడ్. రాణి తేనెటీగ 2000కు పైబడినటువంటి గుడ్లను ఎందుకు పెడుతుంది వారానికి 2-3 సార్లు అంటే, అది తీసుకున్నటువంటి ఆహారం. మిగిలినవన్నీ కూడా ఆహారం తక్కువగా తీసుకుంటాయి, తొందరగా చచ్చిపోతాయి. దేవుని వాక్యాన్ని ఎవరైతే ఆహారముగా రోజు తీసుకుంటారో, ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉండను. వరదలు వస్తాయి, వాన వచ్చి ఆ ఇంటిని కొడుతుంది, కానీ నా మాట ప్రకారం, నా బైబిల్లో ఉన్న మాట ప్రకారం జీవిస్తున్నాడు కాబట్టి పడిపోడు.
ఈరోజు నువ్వు పడిపోతున్నావు, ఆత్మీయ జీవితంలో పడిపోతున్నావు, విద్యలో పడిపోతున్నావు, ఉద్యోగంలో పడిపోతున్నావు, వ్యాపారంలో పడిపోతున్నావు. ఎందుకు? వెరీ సింపుల్ రీజన్, యు ఆర్ టేకింగ్ అ లెస్ క్వాంటిటీ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ యూ వాంట్ టు సర్వైవ్ ఇన్ ది సాటానిక్ వరల్డ్. సాతాను ప్రపంచంలో బ్రతకాలని చూసావా? అది నీ భ్రమ. ఎందుకు తెలుసా? సాతాను దాడిని నువ్వు తప్పించుకోలేవు. ఎవడైతే ఈ నా మాటలు విని వణుకుచుండునో వాని నేను దృష్టిస్తున్నా. దేవుని మాటల దగ్గర ఇఫ్ యు ఆర్ వెరీ కేర్ఫుల్, వెరీ సిన్సియర్, వెరీ రెగ్యులర్, ఈ వాక్యం దగ్గర నువ్వు క్రమంగా, జాగ్రత్తగా, భయభక్తులతో ఈ వాక్యాన్ని తీసుకుంటే, దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడింది, ఈ నా మాటల చొప్పున చే ప్రతివాడు బండ మీద ఇల్లు కట్టబడిన బుద్ధిమంతుని పోలి ఉండును. ఈరోజు బైబిల్ నువ్వు చదువుతున్నావు, చదవమని చెప్తున్నా, చదవకుండా ఉన్నావేమో. చదవమని దేవుని వాక్యం ద్వారా దేవుడు హెచ్చరిస్తున్నా. ఇఫ్ యు ఆర్ నాట్ రీడింగ్, యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ లైఫ్. దేవుడు అంటాడు, నా కుమారుడా ఎహెజ్కేలు, ఈ వాక్యాన్ని నువ్వు తీసుకో, ఆహారంగా తీసుకో, నీ కడుపును నింపుకో. ఫిల్ యువర్ స్టమక్, నీ యొక్క కడుపును వాక్యంతో నింపుకో. ఆహారంతో నింపుకుంటూ వచ్చాము ఇన్ని రోజులు, లోకంలో బ్రతికాం, కానీ సాతాను దగ్గర బ్రతకలేకపోతున్నాం. ఈరోజు దేవుడు అంటున్నాడు, రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యాన్ని విస్తారంగా చదవాలి. ఆహారానికి ఉండేటువంటి 3 లక్షణాలు బైబిల్లో ఉన్నాయని చూపించాను. ఒకటి, అది తయారీ విధానం. తయారు చేస్తేనే ఆహారం వస్తుంది, ఎయిదర్ న్యాచురలీ ఆర్ ఆర్టిఫిషియలీ. అంటే న్యాచురల్గా వచ్చే ఫ్రూట్స్ అయినా అది చెట్టు తయారు చేస్తేనే వస్తుంది, మనిషి తయారు చేస్తేనే ఆహారం వస్తుంది. ఈ వాక్యం దేవుడు తయారు చేశాడు. దీని తయారీ విధానమే వేరు. దేవుడే దీని యొక్క తయారీ విధానం. ఆయనకే తెలుసు, మనుషుల ఊహల్లోంచి పుట్టినటువంటిది కాదు. అందుకే దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనం. రెండవదిగా, వాట్ ఈస్ ద క్వాలిటీ? ఆ ఫుడ్కు క్వాలిటీ ఉంటుంది కదా, మరి నీ యొక్క వాక్యానికి ఉన్నటువంటి క్వాలిటీ ఏంటి? ఆహారము మన్నిక, నాణ్యత అనేటువంటిది ఉంటుంది కదా. వెండి ఎంత పవిత్రమో, 7 మార్లు కాల్చబడిన వెండి ఎంత క్వాలిటీగా ఉంటుందో అంత క్వాలిటీగా ఉంటుంది దేవుని యొక్క వాక్యం. మూడవదిగా, వాట్ ఈస్ ద బెనిఫిట్ అండ్ వాట్ ఈస్ ద వాల్యూ? ఈ వాక్యం క్షయమైంది కాదు, అక్షయమైనటువంటిది, నిత్య జీవాన్ని తీసుకొని వెళుతుంది. అందుకే దేవుడు అంటున్నాడు, నరపుత్రుడా, నీ ఎదుట వాక్యాన్ని ఉంచాను, ఆహారంగా తీసుకుంటే. ఎహెజ్కేలు ఏం చేశాడు తెలుసా? దాన్ని భక్షించాడు. ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు, వాక్యాన్ని రోజు చదువుతున్నావా? ఎంతగా చదువుతున్నావు? స్పెండ్ టైం విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం ద్వారా దేవుని వాక్యం దగ్గర నువ్వు గడపడం ప్రారంభించు. నీ జీవితంలో బలమైన కార్యాలు జరుగుతాయి. దేవుని బిడ్డలారా, మా అమ్మ చివరి గడియలు నాకు జ్ఞాపకం వస్తున్నాయి. ఏంటంటే, మా అమ్మ నన్ను పిలిచి ఆ రోజు శనివారం సాయంత్రం నన్ను పిలిచి ఒక మాట చెప్పింది, సుధీర్ రేపటి దినాన చర్చికి నన్ను తీసుకెళ్ళాలి. ఖచ్చితంగా తీసుకెళ్తానమ్మా అని చెప్పాను. ఎందుకంటే మా అమ్మను ఆ రోజు అడ్మిట్ చేయడానికి కారణం ఏంటంటే, ఇంట్లో చదువుల మందు కొట్టాం. ఆ మందు పీల్చుకొని మా అమ్మకు చాలా హెల్త్ ఇష్యూస్ వచ్చేసింది. రాత్రంతా చాలా ఎక్కువగా కొట్టినటువంటి ఆ వాకిల్ దగ్గర మా అమ్మ పడుకుంది. సో అది పీల్చుకొని రాత్రంతా ఎవ్వరు పండుకోవద్దన్నారు. ఎంత చెప్పినా మా అమ్మ వినలేదు. ఎందుకంటే మా అమ్మకున్న కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ బట్టి అక్కడ పడుకోవాల్సి వచ్చింది. ఉదయానికల్లా మనిషి మారిపోయింది, తన కంట్రోల్ మారిపోయింది, తన యొక్క బిహేవియర్ మారిపోయింది. సో ఒక రోజు మేము అనుకున్నాం, ఏదన్నా బీపీ కానీ సోడియం లెవెల్స్ కానీ పెరిగాయేమో తగ్గాయేమో అలా అనుకున్నాం మేము. కానీ చూస్తే వేరే డాక్టర్ వచ్చి, అయ్యయ్యో చాలా సీరియస్ కండిషన్లో ఉంది, మేమని అడ్మిట్ చేయండి అన్నారు. అడ్మిట్ చేస్తే ట్రీట్మెంట్ ఇచ్చారు, సెట్ అయిపోయిందండి. రేపు ఉదయాన్నే మా అమ్మ ఇంటికి తీసుకురావాలి. డాక్టర్ వచ్చాడు, ఒక డాక్టర్, రెగ్యులర్గా చూసేటువంటి డాక్టర్ వచ్చి, ఆయన మా అమ్మను చూసి మా అమ్మతో మాట్లాడుతూ ఒక ఇంజెక్షన్ రాత్రి మా అమ్మకు అలా వేస్తూ ఉండగానే డాక్టర్కి అర్థమైపోయింది రాంగ్ ఇంజెక్షన్ వేసానని. చూస్తుండగానే మా అమ్మ తేలకళ్ళు వేస్తుంది. డాక్టర్ అన్నాడు, మీ అమ్మకు ఆక్సిజన్ పెట్టు. మా అమ్మ తలను నా చేతిలో పెట్టుకొని ఆక్సిజన్ అలా పెడుతూ ఉన్నాను, మా అమ్మ చనిపోయింది. ఇట్ వాస్ షాకింగ్ టు మీ. రేపు చర్చికి వెళ్ళాలి, దట్ వాస్ అవర్ లాస్ట్ విష్. లాస్ట్ మా అమ్మ కోరింది కూడా మందిరానికి వెళ్ళాలని. మరి ఆమెను ఎందుకు ప్రభా ఒక డాక్టర్ రాంగ్ ఇంజెక్షన్కు బలి చేసావు? అప్పటికే నేను సేవలో ఉన్నా. నేను అనుకున్నాను, ఇంకా నేను సేవ చేయను. నా తల్లి చనిపోతూ ఉంటే ఏం చేసావు నువ్వు? నేను చెయ్యను ప్రభా. ఎందుకంటే ఒక 10 నిమిషాల ముందు మా చెల్లి ఫోన్ చేసింది, ఏంటి భోజనానికి రాలేదే? అప్పుడు నాకు పెళ్లి కాలేదు. వస్తున్నాను, అమ్మకు బాగుంది, అమ్మ బాగుంది, మాట్లాడాను, రేపు డిశ్చార్జ్ అని చెప్పారు. దేవుని బిడ్డలారా, ఫోన్ చేసిన 10 నిమిషాలకు మా ఇంటికి నేను డెడ్ బాడీని తీసుకుపోవాలి.
ఐ డోంట్ నో హౌ టు ఫేస్ మై సిస్టర్. 10 నిమిషాల కిందట అమ్మ బాగుందన్నావు, ఇప్పుడు అమ్మని ఏంటి ఇలా తీసుకొని వచ్చావని నన్ను పట్టుకునింది. ఏం చేయలేదు. ఎందుకో డాక్టర్ ఇచ్చిన ఆ రోజు అనుకున్నాను, సారీ నేను ఇంకా సేవ చేయను, నేను సేవ చేయను. ఈరోజు ఎందుకు నేను సేవ చేస్తున్నాను అనే దానికి చెప్తున్నా కారణం. మా అమ్మ సమాధి కార్యక్రమాలు అయిపోయాయి. ఏ రోజు నేను బైబిల్ చదవకుండా ఉండలేదు. మా అమ్మ చనిపోయినప్పటి నుంచి బైబిల్ చదవలేదు, ప్రార్థన చేసుకోలేదు. ఎప్పుడు చూసినా బాధ, ఏడుపు తప్ప ఇంకోటి ఉండేది కదా. నా పై రూమ్లో నేను ఉండేవాడిని ఒంటరిగా. నో బడీ ఈజ్ దేర్, నో బడీ విల్ బి దేర్ టు కంట్రోల్ మీ. సో ఇట్ వాస్ సో డిస్టర్బింగ్ టు మీ. నేను సేవ చేయలేదు. మెమోరియల్ సర్వీస్ కూడా అయిపోయింది. ఏదో చూచూ మంత్రంగా అందరితో మాట్లాడాను. ఐ వాస్ టోటలీ డిస్టర్బ్డ్. 2 విషయాలు మా అమ్మని అడిగింది. మొదటిగా, నీ పెళ్లి విషయం ఆలోచన చేయాలి నేను బయటకు వచ్చిన తర్వాత నింది. రెండవదిగా, చర్చికి ఈ 2 నెరవేరలేదు. ఎందుకు ప్రభా ఇలా చేశావు? నేను సేవ చేయను. దేవుని బిడ్డలారా, ఆ సమయంలో వారాలు గడిచిపోతున్నాయి. ఎక్కడికి సేవ ఉన్నా వెళ్ళేవాడిని కాదు. ప్రార్థనలు జరుగుతుంటే పోను, నేను ఇంటిలో కూర్చునేవాడిని. ఆ దినంలో టీవీ ఉండేది, టీవీ చూస్తూ ఉండేవాడిని. న్యూసే సన్మాల ఏం కాదు, న్యూస్ చూస్తూ ఉండేవాడిని. మనసు అస్సలు బాగుండేది కాదు. అప్పుడు ఒకరోజు ఉదయాన్నే ఒక వ్యక్తి మా ఇంటి దగ్గరికి వచ్చాడు. ఆయన వచ్చి ఒక కేక వేశాడు, పోస్ట్ అని కేక వేశాడు. చూస్తే పోస్ట్ మ్యాన్ ఆయన వచ్చాడు. ఒక ఇన్లాండ్ లెటర్ నాకు ఇచ్చాడు. బ్లూ కలర్లో ఉంటుంది కదా, ఇన్లాండ్ లెటర్ నాకు ఇచ్చాడు. ఆ లెటర్ తీసుకున్నాను. చూస్తే మా ఇంటిలో ఉండి సేవ చేసినటువంటి ఒక సేవకురాలు, కడపలో ఉంటూ సేవ చేసి తర్వాత తనకు హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా తన ఊరికి వెళ్ళిపోయింది. ఆమె ప్రెగ్నెంట్గా ఉంది. ఆమె లెటర్ రాసిందండి. ఆ లెటర్లో ఏముంది తెలుసా? సుధీర్, నేను బరేల్కి రాలేకపోయాను, ప్రేయర్ మీటింగ్ రాలేకపోయాను. ఎందుకంటే నేను 9th మంత్, రేపో మాపో నాకు డెలివరీ అని చెప్తున్నారు. డాక్టర్ ఎట్టి పరిస్థితుల్లో ట్రావెల్ చేయొద్దు, ఎట్టి పరిస్థితుల్లో ట్రావెల్ చేయకూడదు నువ్వు. ఎందుకంటే ఆఫ్టర్ 12 years ఆమె కన్సీవ్ అయింది. కాబట్టి డాక్టర్స్ నువ్వు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అందుకే నేను రాలేదు సుధీర్, ఏమనుకోవద్దు. నీకోసం నేను ప్రార్థన చేస్తున్నా. చూస్తే నేను ఇస్సిరి కొడదాం లెటర్ అనిపించింది, కానీ దాని కింద ఒక వాక్యం ఉంది. ప్రార్థన చేస్తుండగా ఈ వాక్యం వచ్చింది. ఏ వాక్యం? ఆదికాండంలో ఉంటుంది. అబ్రహాము మృతి నొందిన తర్వాత దేవుడు ఇస్సాకును ఆశీర్వదించెను. అబ్రహాము మృతి నొందిన తర్వాత దేవుడు ఇస్సాకును ఆశీర్వదించెను. చించేయాలనుకున్న ఉత్తరాన్ని కొన్ని సంవత్సరాలు ఎత్తిపెట్టుకున్న ఆ ఒక్క వాక్యం నన్ను పట్టుకునిందండి. ఈరోజు నేను ఈ సేవ చేయగలుగుతున్నానంటే ఆ రోజు ఆ లెటర్లో వచ్చిన 1 verse ఆలోచనలో పడిపోయాను. ఏంటి నేను ఇందాక ఏమనుకున్నా అంటే, మా అమ్మ బ్రతికుంటే ఆశీర్వాదాలు అనుకున్నా, మా అమ్మ నాతో ఉంటే ఆశీర్వాదాలు అనుకున్నా, మా అమ్మ నాతో ఉంటే పెళ్ళి అనుకున్నా, మా అమ్మ నాతో ఉంటే చర్చి అనుకున్నా. ఏంటిది? అబ్రహాము మృతి నొందిన తర్వాత ఇస్సాకులో ఆశీర్వాదాలా? అంటే మృతిలో కూడా ఆశీర్వాదాలు ఉన్నాయా? బైబిల్లో ఉన్న దేవునిలో మృతిలో కూడా ఆశీర్వదించగలడా? ఆ రోజు నుంచి నా తలంపులు మారిపోయాయి. ఐ బిగాన్ టు ప్రే, దేవా నన్ను ఆశీర్వదించు, నన్ను దీవించు. దేవా సారీ, ఇన్ని రోజులు నేను సేవ చేయలేదు. మా అమ్మ చనిపోయిన తర్వాత నేను సేవకు దూరం అయిపోయాను. సారీ ప్రభా, నన్ను క్షమించు. మరణంలో కూడా ఆశీర్వాదాలు ఉన్నాయి, మరణంలో కూడా దీవెనలు ఉన్నాయి. ఐ విల్ షో obedience. దేవుని బిడ్డలారా, వెంటనే ఒక 8 నెలల కల్లా నా మ్యారేజ్ ఫిక్స్ అయిపోయింది. దేవుడు ఘనమైన రీతిలో జరిగించాడు. మ్యారేజ్ అయిన తర్వాత, అంతకుముందే సేవలో మళ్ళీ వాడబడ్డాను. మ్యారేజ్ అయిన తర్వాత లాస్ట్ వీక్ నేను ఒక గ్రామానికి వెళ్ళాను. ఆ గ్రామంలో మార్తోమ మిషన్ అనేటువంటిది ఉంది. అప్పుడు నాకు జ్ఞాపకం వచ్చింది, నా పెళ్ళైన తర్వాత మొట్టమొదటిగా నేను రెజినా వెళ్ళినటువంటి మీటింగ్ అది. ఏంటంటే మార్తోమ మిషన్ వాళ్ళు, అంటే కేరళలో ఉండేవాళ్ళు, ఆ యొక్క కర్నూలు జిల్లాలో వాళ్ళ సేవను ప్రారంభించాలనుకున్నప్పుడు వాళ్ళు బిషప్స్, ఒక 7-8 బిషప్స్ వచ్చారండి. వాళ్ళు వచ్చారు, ఒక 100 మంది బస్సులలో వచ్చారు. వాళ్ళు అక్కడ నుంచి మలయాళీస్ అంతా వచ్చారు. ఇక్కడ మిషన్ ప్రారంభించారు. తెలుగులో వాక్యం చెప్పడానికి ఎవరు కావాలని అడిగితే ఎవరో నా పేరు ఇచ్చారంట. ఆ బిషప్లు అందరూ స్టేజ్ పైన కూర్చొని ఉండగా, 100 మంది పాస్టర్స్ ఉండగా, ఆ 100 మంది జనం ఉండగా నిలబడినప్పుడు నాకు జ్ఞాపకం వచ్చింది, అబ్రహాము మృతి పొందిన తర్వాత దేవుడు ఇస్సాకును, ఆ రోజు నుంచి దేవుడు సేవలో వాడుకోవడం ప్రారంభించాడు.
దేవుని బిడ్డలారా, ఆ రోజు ఆ వాక్యం నేను చదవకపోతే, ఆ వాక్యం నా దగ్గరికి రాకపోతే, ఆ వాక్యం నేను వినకపోతే, ఆ వాక్యాన్ని ధ్యానించకపోతే ఇది నన్ను సేవ ఉండేది కాదు, సేవలో గొప్ప కార్యాలు జరగడం అనేది ఉండేది కాదు. ఈరోజు నన్ను నిలబెట్టింది, నన్ను వాడుకుంటున్నటువంటిది ఆ వాక్యమే. ఆ వాక్యమే. దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని దేవుడు అంటున్నాడు, అనుదినము ఆహారముగా నువ్వు భక్షించు, టేక్ మచ్ క్వాంటిటీ. ప్లేట్ మీల్ అనేటువంటిది ఉంటుంది, కానీ ఆహారం దగ్గర భక్షించడం అనేటువంటిది ఉండదు. కానీ దేవుడు అంటున్నాడు, వాక్యము దగ్గర భక్షించు. అందుకే దావీదు అంటాడు, ప్రభువా, వేల కొలది వెండి బంగారు నాణాల కంటే, జుంటి తేనె దారల కంటే మధురమైనది నీ వాక్యం ప్రభువా, వాటిని గైకొనుట వలన గొప్ప లాభం ఉంటుంది. ఈరోజు వాక్యం చదవనటువంటి వ్యక్తులు లాభాన్ని కోల్పోతున్నారు, ఆశీర్వాదాలు కోల్పోతున్నారు, దేవుని ఎదుట బలహీనంగా మారిపోతున్నారు. సాతాను అందుకే మనతో ఆడుకుంటున్నాడు, పిచ్చిగా ఆడుకుంటున్నాడు. ఈరోజు దేవుని వాక్యం నీ చేతుల్లో ఉండగా ఎంతగా నువ్వు చదవలేదో దాని విషయంలో క్షమాపణ కోరుదాం. ఈ రోజు నుంచి బైబిల్ను చదివే కృప దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. గొప్ప దేవా, నీకు వందనాలు. ఈరోజు నీ వాక్యం ద్వారా మాతో స్పష్టంగా మాట్లాడావు దేవా. నీ వాక్యము ఆహారమని, నీ వాక్యమనే ఆహారంతోనే బ్రతకాలని, నరపుత్రుడా ఈ గ్రంథమును ఆహారముగా తీసుకొని దానితో కడుపు నింపుకొనమని ఈ మాట ద్వారా మాతో మాట్లాడారు ప్రభా. నీకు వందనాలు, వందనాలు. వాక్యాన్ని మా చేతుల్లో పెట్టుకొని, వాక్యాన్ని మా ఇళ్లలో కలిగి ఉండి, వాక్యాన్ని చదవలేని వ్యక్తులుగా మారిపోయాం ప్రభా. ఈ విషయంలో తప్పు చేసావు నాయనా. బైబిల్స్ ఎన్ని రకాలంటే అన్ని రకాల బైబిల్స్ ఉన్నాయి, కానీ చదవలేనటువంటి వ్యక్తులుగా మారిపోయాం. దేవా, మమ్మల్ని అందరినీ మీ రక్తముతో కడగండి, మా జీవితాల్లో మీ కార్యాలు జరిగించండి, మీ సన్నిధిని దయచేయండి, మీ సన్నిధిని దయచేయండి. ఇది మొదలుకొని వాక్యాన్ని చదివే కృప మా అందరికీ కలుగును గాక. మేము ఒక్కొక్కరము చదువుదుము గాక, వాక్యాన్ని విస్తారంగా చదువుదుము గాక. చదవడం మాత్రమే కాదు, లోబడి సరి చేసుకొని వాక్యానుసారమైన జీవితం యేసయ్యా మాకు సమృద్ధిగా కలుగునుగాక, మాకు సమృద్ధిగా కలుగునుగాక, సమృద్ధిగా కలుగునుగాక. వ్యర్థమైన సెల్ ఫోన్కు, టీవీలకు దూరమైపోయి నైనా నీ వాక్యం దగ్గర గడుపుదుముగాక, నీ వాక్యాన్ని విందుముగాక, నీ వాక్యానికి లోబడుదుముగాక. దేవా, యెహెజ్కేలును గొప్పగా సేవలో వాడుకున్నావు నాయనా. కారణం 3వ అధ్యాయంలోనే మీరు అతనితో మాట్లాడిన మీ మాటలు నాయన మా జీవితాల్లో కూడా ఈరోజు మాట్లాడి ఉండగా విస్తారముగా దేవుని వాక్యమును చదువుదుముగాక. ఈ రోజు నుంచి వాక్యాన్ని చదివి వాక్యము ద్వారా బలము, శక్తిని, ఆశీర్వాదాలు పొందే కృప మా ఒక్కొక్కరికి సమృద్ధిగా కలుగునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు పరిశుద్ధ నామందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను. రిడీమర్ చర్చిలో మొదటి ఆరాధన 8 గంటలకు ప్రారంభమవుతుంది, 2వ ఆరాధన 10 గంటలకు ప్రారంభమవుతుంది, 3వ ఆరాధన సాయంత్రం 7 గంటలకు ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి 2వ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం. సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెనలు మీరు పొందాలని కోరుతున్నాం. మొదటి 2 ఆరాధనలు మాత్రమే ప్రభు బల్ల ఉంటుంది, కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను.